నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎలక్షన్ సందర్భంగా కుప్పంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బల ప్రదర్శన చేసేందుకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే టీడీపీలో 4 వైసీపీ కౌన్సిలర్లు చేరారు. ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది ఉండగా వైసీపీకి 15 ఓట్లున్నాయి. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే 14 ఓట్లు ఉండాలి. నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎలక్షన్స్ సందర్భంగా కుప్పంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బల ప్రదర్శన చేసేందుకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే టీడీపీలో 4 వైసీపీ కౌన్సిలర్లు చేరారు. ఎక్స్ అఫీషియోతో కలిపి టీడీపీకి 11 మంది ఉండగా వైసీపీకి 15 ఓట్లున్నాయి. చైర్మన్ ఎన్నికలో గెలవాలంటే 14 ఓట్లు ఉండాలి. నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ముని అందిస్తారు. ముని, చెప్పండి, అటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అయితే అటు కుప్పంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ. నేడు కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్లు అమలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కౌన్సిలర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 11 మంది ఉన్నారు. వైసీపీ ఎక్సైజ్తో కలిపి 15 మంది ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అయితే చైర్మన్ సుధీర్ రాజీనామా చేయడంతో ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అయితే వచ్చింది. అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీన మేము మీ సత్తా ఎవరి సత్తా చూసుకుందాం అనేసి సవాలు విసురుకోవడంతో పోలీసు వాళ్ళు అయితే 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి అధికంగా 9 మంది కౌన్సిలర్తో పాటు ఒక ఎజెంట్తో ఉండడంతో పాటు ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఖచ్చితంగా టీడీపీకే వస్తుందన్న దీంతో వైసీపీ నాయకులు ఎట్టయినా సరే దీన్ని ఆపాల ఎలక్షన్ అనేసి ఉద్దేశంతోనే మేము ఆందోళనలు చేస్తామన్న నేపథ్యంతోనే జరుగుతోంది. అయితే ఇప్పటికే పోలీసులు ఫుల్ బందోబస్తుని ఏర్పాటు చేసి అక్కడ 144 సెక్షన్ అమలు చేయడంతో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు అయితే జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ ముని.